ఏఐ రేస్లో ఇండియా ఇప్పుడు ప్రపంచానికి డైరెక్షన్ చూపిస్తుందా? 89 నేషన్స్ ఎండోర్స్ చేసిన న్యూఢిల్లీ డిక్లరేషన్తో ఇండియా ఏఐ ఫర్ ఆల్ విజన్కి గ్లోబల్ సపోర్ట్ వచ్చింది. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అట్ ద ఏఐ సమిట్? లెట్స్ డీకోడ్. మ్యాటర్ ఏంటంటే ఫిబ్రవరి 18-19 న్యూఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమిట్ జరిగింది. సియోల్ తర్వాత గ్లోబల్ సౌత్లో జరిగిన ఫస్ట్ ఎవర్ సమిట్ ఇది. యుఎస్, చైనా అండ్ ఈయూతో సహా మొత్తం 89 నేషన్స్ ఇండియాస్ ఐఏ ఫర్ ఆల్ విజన్ ని ఎండోర్స్ చేశాయి. పిఎం మోడీ దీన్ని సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే ప్రిన్సిపల్ తో స్టార్ట్ చేశారు. ఈ డిక్లరేషన్ మొత్తం 7 చక్రాస్ అంటే పిల్లర్స్ చుట్టూ ఉంటుంది. ఫస్ట్, డెమోక్రటైజింగ్ ఏఐ, ఫౌండేషనల్ రిసోర్సెస్ ని అందరికీ అందుబాటులో ఉంచడం. 2, ఎకనామిక్ గ్రోత్, సోషల్ గుడ్ అండ్ జాబ్స్ కోసం ఏఐని వాడటం. 3, సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ, సెక్యూరిటీ అండ్ ఎథిక్స్ పైన ఫోకస్. 4, ఏఐ ఫర్ సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్ ఫాస్ట్ చేయడానికి కొలాబరేట్ అవ్వడం. సోషల్ ఎంపవర్మెంట్, అగ్రికల్చర్, హెల్త్ ఇలాంటి సెక్టార్స్ లో లోకల్ సొల్యూషన్స్. హ్యూమన్ క్యాపిటల్, గ్లోబల్ వర్క్ ఫోర్స్ కి ఏఐ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్. రెసిలియంట్ ఏఐ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం. ఇది కేవలం పేపర్ వర్క్ కాదు, కొన్ని సాలిడ్ అవుట్కమ్స్ వచ్చాయి. చార్టర్ ఫర్ డెమోక్రటిక్ డిఫ్యూషన్, చీప్ ఏఐ యాక్సెస్ కోసం కొత్త రూల్స్, గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ కామన్స్, ప్రూవెన్ ఏఐ సొల్యూషన్స్ ని షేర్ చేసుకునే ప్లాట్ఫామ్, ట్రస్టెడ్ ఏఐ కామన్స్, సేఫ్ టూల్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ రిపాజిటరీ. కమెంట్ ఏఐ బిలో ఫర్ ఫ్రీ స్కిల్లింగ్ గైడ్. అండ్ ఇలాంటి డైరెక్ట్ టెక్ ఇన్సైట్స్ కోసం ఫాలో థింక్ రైట్ విత్ అవినాష్.